అయ్యా, ఆ తర్వాత తమరు 2 సార్లు అడిగారు ఎలా చంపుతావు ఎలా చంపుతావు అని. ఇప్పుడు చెబుతాను. నువ్వు ఇలా రావోయ్. ఏమిటండి? భయపడకోయ్. ఎల్రా. పారితోషికం తీసుకోకుండా ప్రాణాలు తీయొద్దని గురువాజ్ఞ. ఊరికే నువ్వు చంపమన్నా చంపను. ఎలా ఉందో? అయ్యా, ఆ తరువాత ఈ గుడ్డ వీడి మెడకు ఇలా వేసి ఇలా బిగించేస్తే చాలు. ఆ చిత్రగుప్తుడు వీడి చీటి చింపేస్తాడు. ఇంతకీ వీడు? కంగారు పడకండి. ఓం హ్రీం క్లీం పవ పం పం జగజ్జం జం. 10 నిమిషాల్లో లేస్తాడు. అదండి విషయం. ఈ విద్యండి హరిద్వారంలో ఒక ఋషీశ్వరుడు వద్ద 6 సంవత్సరాలు అధ్యయనం చేశానండి. ఇది చైనాలోను జపాన్లోను బహుళ ప్రచారంలో ఉందండి. యాక్యుపంక్చర్ అని మత్తుమందు ఇవ్వకుండా శస్త్రచికిత్స చేస్తారు చైనాలో. అది దీనికి చాలా దగ్గరండి. ఈ విద్యలన్నీ చైనా వాళ్ళవి జపాన్ వాళ్ళవి అని మనలో కొందరికి ఒక దురభిప్రాయం ఉందండి. కానీ తప్పండి, ఇవన్నీ మనవేనండి. మన ప్రాచీన భారతీయ కళలండి. వీటికి ఇక్కడ తగు పోషణ ఆదరణ లేక అలా అలా పరదేశాలకు పారిపోయాయి.